Good evening to all of you. Hello. Let me greet you in the name of the Father, the Son, and the Holy Spirit. Thank you all for joining us today on this special third Advent Sunday. ఆగమన కాలంలోని మూడవ ఆదివారంలో మీరందరూ కూడా మరి మాతో మరి సహవాసం చేస్తున్నందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And let me congratulate our GCI choir team along with our pianist Xavier for a very lovely selection of songs, very well sung. మరి దిసే ఇండియా క్వైర్ వారిని అలాగే బ్రదర్ సేవియర్ గారిని సెలెక్షన్ చేసిన వారిని ప్రాక్టీస్ చాలా చేశారు. మీ అందరికీ అభినందనలు. చక్కని పాటలు మీరు సెలెక్ట్ చేశారు. Oh, the drummer, yes. He is just getting better and better. And we have a new star born today, and that is Ethan on the cymbals. చూడండి ఆ యొక్క ఖంజర్ అంటే తాళాలు లాంటివి దానిని ఈతనిలో చాలా చక్కగా వాయించాడు. ఒక నూతన మరి అడిషన్ మనకు. I can't see where he is, but a round of applause for him will be very good. That is to encourage him to do it again and again. చప్పట్లు ఎందుకు పెట్టామంటే ఇక్కడ యాక్చువల్లీ చెప్పండి. సో మరి ప్రతి వారము ఆయన ఇట్లా ఈ మ్యూజిక్ టీంలో ఉంటే మంచిది అన్నట్టుగా. Let me especially welcome anyone who is joining us for the first time. I see Mrs. Vanita. I'm not sure if you've ever been here, but thank you so much for taking the time to join us. నూతనంగా వచ్చిన వారికి మరొకసారి మేము వెల్కమ్ చెప్తూ ఉన్నాం. మీరు వచ్చారు, సంతోషం. If you can. You might be wondering what a strange title that is to a sermon. మరి మీరు యొక్క టైటిల్ చూడగానే ఇదే అంశం బాబు అని అనుకుంటున్నాను. But let me begin by saying that if you look very closely at my face, చూడండి నా మొహాన్ని కనుక మీరు క్షుణ్ణంగా మీరు కొంచెం పరిశీలన చేసినట్లయితే you will see a scar on my right eyebrow here. మరి కుడి కనుబొమ్మ మీద అన్నట్టుగా ఒక చిన్న మచ్చ నాకు ఉంటుంది అన్నట్టుగా. That's the wound I sustained when I fell, and I don't even remember. మరి అది ఎప్పుడు జరిగిందో నాకు ఎంత పెద్దగా గుర్తులేదు, కానీ ఆ యొక్క గాయము నాకు కలిగింది, తగ్గింది అన్నట్టుగా. I was told that I hit my face on a stone. మరి తర్వాత చెప్పారు నాకు ఒక రాయి మీద పడ్డారు మీరని చెప్పారు. Now if you look a little bit more closely at my face, ఇంకా మరి క్షుణ్ణంగా నా మొహాన్ని ఇంకా చూసినట్లయితే you might just realize how handsome I am. ఎంత చక్కగా మరి హ్యాండ్సమ్ ఉన్నానో కూడా మీరు చూడవచ్చు. I'm joking, of course. సో ఇది చెల్లెత్తు అనుకోండి. But you will see another scar right under my chin here. మరి ఈ యొక్క చౌడ కింద అన్నట్టుగా మరొక గాయం నాకు ఉన్నది. That's the remnant of a knife wound. అది ఒక కత్తి దెబ్బ నాకు తగ్గింది అన్నమాట అండి. I'm not sure if you can identify, but we used to play something called Cowboys and Indians. Cowboys and Indians అనే ప్లే ఒకటి ఆడుతూ ఉండేవాళ్ళం అప్పట్లో. In my younger days, and strangely, we were foolish enough to play with knives. అయితే ఆ ఆటను ఆడేటప్పుడు మేము కత్తులు ఉపయోగించాం. అట్లా చేయకూడదు, కొంచెం తెలుగు తక్కువగా పని చేసాం మేము. And in the scuffle of supposedly, trying to fight the other, I sustained that wound. మరి ఆ గాయం ఎట్లా తగిలిందంటే ఆటలో వేరే వారితో వారిని జయించడానికి అన్నట్టుగా ఆ గాయాన్ని నేను పొందుకున్నాను. Do you have a scar on your body? మీ శరీరం మీద ఏదైనా తగ్గిన గాయపు మచ్చలు ఉన్నాయా? I'm sure many of you do.
సో నాకు తెలుసు అందరికీ ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో ఏదో సమయంలో ఉండొచ్చు. But I don't want you to show it now. అయితే ఇప్పుడు మీరు అందరూ వచ్చి నాకు చూపించనక్కర్లేదు. But perhaps you have a story. అయితే ఆ యొక్క గాయపు మచ్చకు దాని వెనక ఒక కథ కూడా ఉంటుంది. You may have a story behind that scar. ఆ యొక్క గాయపు మచ్చ తగ్గిన మచ్చకు వెనుక అది ఎలా జరిగింది అంటే ఒక సంభవం కూడా ఉంటుంది. Maybe a proud one. మరి అది బహుశా ఎలా ఉండొచ్చు. Or maybe a story that is a sad one. ఒక మరి ఆ గాయపు మచ్చ ఎలా తగిలిందనే దానికి మరి విచారకరమైన మరి కథ కానీ ఇంకో కథ కానీ ఉండొచ్చు అన్నట్టుగా. Some scars remind us of sad situations. కొన్ని గాయపు మచ్చలను చూసినప్పుడు విచారకరమైన విషయాలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. Maybe a difficult moment in your life. మరి నీ జీవితంలో జరిగిన ఒకనొక భయంకర పరిస్థితి లేక విపత్కర పరిస్థితిని అది నీకు జ్ఞాపకం చేస్తూ ఉండవచ్చు. Maybe a painful past. లేకపోతే గతంలో బాధాకరమైన అనుభవాలు విన్న వెళ్ళిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు. I want you to look at that. చిత్రాన్ని చూడండి. You will probably recognize what it is. మరి బహుశా అది ఏమిటనేది మీలో కొంతమంది గుర్తుపట్టి ఉండవచ్చు. Now you won't recognize the person because I blocked out. మనిషి మాత్రం మీరు గుర్తుపట్టలేదులేండి, ఎందుకంటే అది బ్లాక్ చేయబడింది. But this lady is sustained this scar because of an acid attack. మరి ఈ యొక్క స్త్రీ రసాయనం ఒకటి రసాయనిక దాడిలో మరి ఆమె బ్రతికి బట్టకట్టగలిగింది. And that was the scar she is left with. అయితే ఆ యొక్క దాడిలో ఆ కెమికల్ దాడిలో ఆమెకు ఈ గాయపు మచ్చ మిగిలిపోయింది. In the International Journal of Research and Analytical Review, I don't think you will probably, I'll just read it. Okay. ఒక రీసెర్చ్ పేపర్ లో ఏం రాశారంటే, this is what is written. అది దాని గురించి ఇలా రాయబడింది. Acid attacks against women have increased significantly in India. మరి భారతదేశంలో ఈ యొక్క రసాయనిక దాడులు పెరిగిపోయాయి స్త్రీల మీద అని రాసుకుంటూ వచ్చారు. Acid attack is one of the gender-based violence against women. మరి స్త్రీల పట్ల ఎంతో మరి వారు కోపాన్ని ప్రదర్శిస్తూ మరి స్త్రీల విషయంలో ఈ దాడి భారతదేశంలో ఎక్కువైపోయినది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. Each year around 1,500 acid attacks occur globally. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1,500 మరి ఈ యొక్క రాసాయనిక దాడులు స్త్రీల మీద జరుగుతున్నాయని వారు లెక్క కట్టడం జరిగింది. Many of them go unreported. అయితే వాటిలో చాలా వరకు ఆ యొక్క ప్రభుత్వం నోటీస్ కి రాకుండానే మరి ముగిసిపోతూ ఉన్నాయి. Such a scar. చూడండి ఎంతటి గాయపు మచ్చ అది. Indeed is so tragic. మరి చాలా విచారకరం కదా. Leaves a very painful memory. చూసారా ఆ యొక్క గాయపు చూడగానే తనకు జరిగిన భయంకరమైన ఆ యొక్క విషయం అంతా కూడా బాధాకరమైన గతం గుర్తు చేస్తూ ఉంటుంది. A person scarred for life. చూసారా ఆ యొక్క గాయపు మచ్చ జీవితకాలం ఉండిపోతుంది కదా. Some have invisible scars. మరి కొన్నిసార్లు ఇవి కనబడే మచ్చలుగా ఉన్నవి, emotional scars. అయితే కొన్ని కనబడని ఉన్నవి భావోద్రేకపరమైనవి. Something that may have happened in the past that left a person emotionally scarred. మరి గతంలో ఏదో జరిగింది భావోద్రేకపరంగా మరి వారు గాయపరచబడ్డారు, కానీ అది కనబడని విధమైన గాయపు మచ్చ. Some of them crippled for life. మరి కొంతమంది ఈ యొక్క మరి ప్రమాదాలలో మరి కుంటివారైపోయినారు. I was once asked to counsel a couple. ఒకసారి ఈ యొక్క కౌన్సిలింగ్ పరిచర్యలో ఒక దంపతులు నా దగ్గరికి రావడం జరిగిందండి. They had marital issues. మరి వారికి వివాహ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. And unfortunately the couple confessed to domestic violence. మరి ఆ యొక్క వివాహ బంధంలో గృహహింస జరిగిందని వారు ఒప్పుకోవడం జరిగింది. The emotional trauma of being betrayed and violently attacked leaves a scar in individuals. కాబట్టి ఆ యొక్క వ్యక్తుల్లో ఈ రకమైన గృహ సంబంధమైన హింస, భావోద్రేకపరమైన హింస సంబంధమైన విషయాలు జరిగినప్పుడు అవి మానసికంగా ఆ యొక్క గాయము అది ఉండిపోతూ ఉంటుంది.
Needless to say, it left the relationship tremendously broken and trust was lost. కాబట్టి అక్కడ ఆ వివాహ బంధంలో నమ్మకత్వం పోయింది. మరి చాలా ఇబ్బందులు వారు పడినారు. మరి ఆ యొక్క వివాదాలను బట్టి అన్నట్టుగా. You know, behind every scar, I'm sure you will agree, there is a deep wound. కాబట్టి ఈ యొక్క గాయపు మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వెనుక ఏదో ఒక భయంకరమైన లేదంటే లోతైన గాయం ఉంటుంది అనేటువంటిది మనం చూసాము. And some of those wounds are never healed. అయితే ఆ గాయములలో కొన్ని ఎప్పటికీ స్వస్థత పొందకుండానే ఉంటూ ఉన్నాయి. And because of that it gives rise to many behavioral issues. కాబట్టి ఆ యొక్క గాయము మానసిక పరమైన గాయము స్వస్థపరచబడకుండా ఉండటాన్ని బట్టి ఈ వారి యొక్క బాహ్య ప్రవర్తనలో ఎన్నో మార్పులు మరి మార్పులు కలుగుతూ ఉంటాయి. It leads to depression. మరి నిరాశలోనికి అది నెట్టివేస్తుంది. ఆ యొక్క తగ్గని గాయము ఆ యొక్క గాయము deep resentment. మరి చాలా విచారగ్రస్త స్థితిలోనికి నెట్టివేస్తుంది. Many times hatred that never goes away. మరి కొన్నిసార్లు వారు ఇతరులను ఎంతో ద్వేషించే వారిగా మారిపోతారు తమకున్న మానసిక గాయాన్ని బట్టి. I want to tell you the story of Rudolf Weber. రుడాల్ఫ్ వెబర్ అనేటువంటి ఆయన యొక్క స్టోరీ మీకు చెప్తాను. I may have said the story earlier, but it bears repeating. ఇదే ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పి ఉన్నానేమో మరోసారి కానీ చెప్పనియండి. Rudolf was a survivor of the Holocaust. మరి ఈ యొక్క ఆ యొక్క హోలోకాస్ట్ అనేటువంటి ఆ యొక్క మరణ దమన కాండలోని బ్రతికిన వ్యక్తి ఆయన. You will remember the Holocaust is the result of the Second World War. మరి రెండవ ప్రపంచ యుద్ధము ముగింపులో ఆ యొక్క మరి పలానా వారి పట్ల జరిగించిన ఆ మరణకాండ అది మీకు తెలుసు దాని సంగతి. When Nazi Germany tried to eliminate and create and do a genocide against the Jews. మరి నాజీ జర్మనీ దేశం వారు యూదులందరినీ హతమార్చాలి అనేటువంటి పన్నాగంతో చేసిన దారుణ కాండ లేదంటే మరణ కాండ అది. Rudolf was one of those who was put in a concentration camp. అక్కడ కాన్సంట్రేషన్ క్యాంప్ లో ఈ రుడాల్ఫ్ కూడా బంధించబడ్డాడు. He lost many of his family members. తన యొక్క కుటుంబ సభ్యులు అనేక మంది ఆ యొక్క మరి కాన్సంట్రేషన్ క్యాంప్ లోనే వారు తనువు చాలించారు. He saw friends being brutalized. మరి తన యొక్క స్నేహితులు అక్కడ గాయపరచబడటంతో తన కన్నులారా చూశాడు. And the people who committed those crimes did it with glee. మరి చూసారా మరి తన స్నేహితుల పట్ల ఈ దుశ్చర్యలు జరిగించిన వారు అందరూ మరి వేరే మరి వారుగా ఉంటూ ఉన్నారు. వారు కావాలనే చేసినట్టుగా అది కనబడుతూ ఉంది. These people who were in the concentration camps were given numbers because they were depersonalized. చూడండి ఈ యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్ లో జరిగింది ఏంటంటే వాళ్ళని అసలు మనుషులుగానే లెక్క కట్టకుండా ప్రతి మరి వ్యక్తికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి అలా ఉంచేవారు. But Rudolf survived the concentration camp. అయితే ఈ యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్ లో ఈ యొక్క రుడాల్ఫ్ గారు మొత్తానికి బ్రతికి బయట పడగలిగాడు. When he was released, he wrote a book. సో అయితే ఆయన బయటికి వచ్చిన తర్వాత అతను ఒక పుస్తకాన్ని రాశాడండి. This is the title he gave. మరి ఆయన ఆ పుస్తకానికి పెట్టిన పేరు ఇలా ఉంది. The hatred in him was so intense. తనలో మరి ఉన్నటువంటి ద్వేష భావము ఎంతో ఎక్కువగా ఉన్నది. The emotional wound మరి was so deep. మరి తాను పొందిన ఆ మానసిక గాయం ఎంతో లోతుగా ఉండిపోయింది. He and many others just couldn't come to forgive their captors. మరి ఆ యొక్క తమను ఎవరైతే చెరపట్టారో వారిని మేము క్షమించలేము అన్న స్థితిలోనికి వారు వచ్చేసారు. I cannot forgive. ఆ పుస్తకమునకు ఇలా శీర్షిక పెట్టారు కదా, నేను అసలు క్షమించలేను. This book actually alerted the world of the atrocities that were done in those camps. మరి ఆ యొక్క శిబిరాలలో ఈ యొక్క జాతి పట్ల చేయబడిన దుశ్చర్యలను ఈ పుస్తకము ద్వారా లోకానికి తెలియవచ్చింది. Behind every scar there is a wound. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే ప్రతి గాయము వెనుక మరి ఒకనొక విషయము ఉంటుంది, ఒక కథ ఉంటుంది అనేటువంటిది. The question I want to ask is, what will heal those wounds? అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అటువంటి కనబడని గాయములను ఎలా మనం స్వస్థపరచుకోగలము? Can you take medicine to heal it? మరి దానిని స్వస్థపరచడానికి ఈ యొక్క ఔషధాలు పనిచేస్తాయా? Perhaps money will heal it.
లేదంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే గాయం పోతుందా? Would a special diet heal it? మరి లేదంటే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ గాయాలు మానుతాయా? Are there any special hospitals that might heal? మరి ఈ యొక్క గాయములను గూర్చి స్వస్థతనిచ్చే మరి ఆ యొక్క ఆసుపత్రులు ఏమైనా ఉన్నాయా? Will hatred heal it? మరి లేకపోతే మరి తమను బాధించిన వారి పట్ల ద్వేషభావాన్ని వెళ్ళగలిగితే అది గాయం స్వస్థపరచబడిపోతుందా? Will revenge heal it? మరి కక్ష తీర్చుకుంటే మరి ఈ గాయం మానిపోతుందా? Will bitterness heal it? లేకపోతే లోపల చేదు పైత్యాన్ని లేదంటే ఆ యొక్క చేదు భావాన్ని ఉంచేసుకుంటే ఈ గాయం మానిపోతుందా? What can heal this lady? మరి ఈ చిత్రంలో చూపించబడిన స్త్రీ విషయంలో ఏమి ఆమెను స్వస్థపరచవచ్చు? She sees herself daily in the mirror. మరి తనను తాను ప్రతిరోజు అద్దంలో చూసుకుంటున్నప్పుడు and she will never get back her face in this lifetime. మరి యొక్క తన యొక్క జీవిత కాలంలో మరొకసారి తన మొహాన్ని తిరిగి ఆమె మరి తన ముందున్న స్థితిలోనికి పొందుకోలేదు కదా. What will heal such wounds? మరి అటువంటి గాయములను ఎవరు మానుతారు లేదంటే ఎవరు ఏమి మానుతుంది? Where can we find the answers? మరి ఎక్కడ ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది? That's the answer. చూడండి, ఈ యొక్క వచన భాగంలో దానికి సమాధానం మనం చూడవచ్చు. The word became flesh and made his dwelling among us. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. The answer is in the God who became human. మరి పరమాత్ముడు లేక దేవుడు మానవుడిగా మారటమే దీనికి సమాధానంగా ఉన్నది. Now we tell the story every year, don't we, about the incarnation? మరి యొక్క దేవుడు మానవుడిగా రావడం అనే మానవ శరీరధారణ సంగతిని మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అవునండి. God became man. దేవుడు మానవుడయ్యాడు. Christmas. మరి దాన్ని క్రిస్మస్ అంటూ ఉన్నాం. God was born as a human. మరి దేవుడు మానవుడిగా మానవ శిశువుగా జన్మించాడు. Why do we tell this story every year? మరి ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో మనం ఎందుకు ఈ యొక్క సంగతిని మరమర చెప్పుకుంటున్నాము? We tell it because this is where we find the answer. ఇది మనము చెప్పుచున్నాం ఎందుకంటే మనకు కావాల్సిన సమాధానము ఇక్కడే ఈ కథలోనే ఉంటూ ఉన్నది. Why is this story important for us? మనకు ఈ యొక్క మరి సంవత్సరం జరుపుకునే యొక్క క్రిస్మస్ కథ ఎందుకు ప్రాముఖ్యమైనది అని. How does this help to solve the problem of deep physical and emotional wounds? భావోద్రేకపరమైన శారీరకపరమైన లోతైన గాయములను మార్పుటకు ఈ యొక్క సంగతి ఎలా మనకు సహకరిస్తుంది? It is because God, the word, మరి వాక్యముగా ఉన్న దేవుడు Jesus, ప్రభువైన యేసుక్రీస్తు became flesh. ఆయన మానవ శరీర ధారణ చేశాడు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. Flesh and bone. మరి శరీర మాంసములను ఆయన ధరించుకున్నాడు. Flesh, bone and blood. మరి రక్త మాంసములు ఎముకలు అన్నట్టుగా ఆయన మరి తీసుకున్నాడు. Fully human. మరి సంపూర్ణ మానవుడైనాడు. Like one scholar said, infinity became infancy. చూసారా, మరి ఒక స్కాలర్ గారు ఇలా చెప్పారు, మరి అనంతుడైన దేవుడు చిన్న బాలుడుగా వచ్చాడు అన్నట్టుగా. He did not come as a superman. మరి ఆయన రావడంతోనే ఒక మహాశక్తి కలిగిన పెరిగిన యవనస్తుడిగా ఆయన రాలేదు కదా. Or Spider-Man. లేకపోతే స్పైడర్ మ్యాన్ గా శక్తియుక్తులు కలిగిన వాడిగా రాలేదు. Or a humanoid. మరి హ్యూమనాయిడ్ గా కూడా ఆయన రాలేదు. Or a AI generation. లేకపోతే AI జనరేషన్ లో మనం మాట్లాడుకుంటున్న ఒకనొక శక్తియుక్తులు కలిగిన వ్యక్తిగా ఆయన రాలేదు. He is not an avatar. మరి లేకపోతే మరి యేసు ప్రభు విషయంలో నుండి అవతారం అని కూడా మనం అనడానికి లేదు. Jesus has a genealogy. యేసు ప్రభువుకు వంశావళి ఉన్నది. He has an ancestry. మరి ఆయనకు తన పుట్టు పూర్వత్రాలు మరి వారు భద్రపరిచారు. Like was eloquently preached by Selena on the first Advent. మరి ఫస్ట్ అడ్వెంట్ లో ఆ ఆదివారం రోజున సోదరి మరి సెలీనా ప్రసంగించినట్టుగా. And he had a flawed ancestry. మరి ఆ యొక్క వంశావళిలో ఉండకూడని అన్నట్టుగా వారు కూడా ఉన్నారు, కానీ మొత్తానికి ఆయన వంశావళి ఉన్నది. Jesus was conceived in a womb. మరి
ఆ స్త్రీ గర్భమున ఆయన పడినాడు. He came through a birth canal. మరి ఆ శిశు జన్మ అనే మరి విషయం కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. Jesus joined the real human story. కాబట్టి మనుషులందరూ ఎలా జన్మిస్తున్నారో ఆ మానవ చరిత్రలోనికి ఆయన మానవ శిశువుగా రావడం జరిగింది. But why? అయితే కారణం ఏమిటండి? Would it not just be easy for him to come as Almighty God? మరి ఆ అసాధ్యుడు లేదంటే మహాశక్తివంతుడైన దేవుడుగా అలా వచ్చి కనబడితే ఇంకా సులువుగా ఉండేది కదా. Magically solve all the problems of the world. మరి లోక సమస్యలన్నిటినీ ఒక్క మాటతో మరి పరిష్కరించేసే వ్యక్తిగా వస్తే బాగుండేది కదా. He came అయితే వచ్చాడు ఆయన because of our wounds. మరి మనము పొందిన గాయముల కొరకే ఆయన వచ్చి ఉన్నాడు. He saw wounded humanity. మరి గాయపరచబడిన మానవ జాతిని ఆయన గమనించారు. Wounded through sin and rebellion. మరి పాపమును బట్టి తిరుగుబాటును బట్టి గాయపరచబడిపోయిన మానవ జాతిని ఆయన పరిశీలన చేశారు. So that he could experience the pain of our wounds. కాబట్టి మానవ పొందిన గాయముల సంబంధమైన బాధను ఆయన అనుభవించడానికి ఆయన మనలో ఒకడయ్యారు. He could experience the insult of our scars. మరి మనము పొందిన గాయముల వెనుక ఉన్న సిగ్గును అవమానాన్ని తను అనుభవంలోనికి పొందడానికి ఆయన మన రూపంలో వచ్చారు. He came to assume all the wounds of humanity. మానవ జాతి సంబంధమైన ప్రతి గాయమును తన మీదకి తీసుకోవడానికి అన్నట్టుగా ఆయన వచ్చి ఉన్నారు. Isaiah was a prophet who lived 600 years before Christ. మరి క్రీస్తు జన్మకు 600 సంవత్సరాల పూర్వమే యెషయాను ప్రవక్త జీవించారు. And this is what he wrote. ఆయన రాసిన మాటలు ఇలాగ మనకు కనబడుతూ ఉన్నాయి. Surely he took up our pain. మరి నిత్యముగా ఆయన మన బాధను భరించాడు. And bore our suffering. మరి మరి శ్రమను ఆయన తన మీద వేసుకున్నాడు. He was pierced for our transgressions. మనము చేసిన మరి అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడు. He was crushed for our iniquity. మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. He took our wounds. మన గాయములను తనవుగా చేసుకున్నాడు ప్రభు. So that దానిని బట్టి he could touch our wounds. మరి దానిని బట్టి తద్వారా మన గాయములను స్వస్థపరచగలిగినాడు. And our wounds could touch his wounds. మన గాయములతో లేక మన గాయములు ఆయన సంబంధమైపోయినవి, ఆయనను తాకినవి ఈ రీతిగా. Just as he asked the apostle Thomas to touch his scars. మరి అపోస్తలుడైనటువంటి తోమా గారిని, శిష్యుడైన తోమా గారిని ప్రభు అడిగారు కదా, నీ గాయములలో నా గాయములలో నీ వేలును ఉంచమన్నట్టుగా. He came to touch our wounds. మరి అక్కడ ఎలాగైతే జరిగిందో, తోమాను ఎలాగైతే గాయములో చేయబెట్టమన్నారో అలాగే మన గాయములను కూడా ఆయన మరి తాకుచూ ఉన్నారు. Taking our wounds into himself. మరి మన గాయములన్నిటినీ తన మీద వేసుకుంటున్నారు, తనలోనికి తీసుకుంటానికి. Why? కారణం ఏమిటండి? For what reason? కారణం ఏమిటి దీని వెనుకున్నది? Let us see what Isaiah tells us further. మరి యెషయాల గ్రంథంలోనే దీనికి సమాధానం మనం చూడవచ్చును. The punishment that brought us peace was on him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. And by his wounds అతడు పొందిన దెబ్బల చేత we are healed. మనము స్వస్థత మనకు కలుగుచున్నది. He took our wounds మరి మన గాయములను తన మీద వేసుకుని తనవిగా చేసుకుని to heal it. మనకు స్వస్థతనిచ్చాడు ఆయన. To give us peace. మరి సమాధానాన్ని కలగజేశాడు. As our wounds were touching his wounds. మరి మన గాయములతో మన గాయములు ఆయనను తాకుచూ ఉండగా we were being healed. ఆ సమయంలోనే మనము స్వస్థతను పొందుకుంటూ ఉన్నాము. He absorbed our pain into his. మరి మన బాధనంతటిని తనలోనికి ఆయన తీసివేసుకున్నారు. As Thomas was touching his scars, his unbelief was being healed. మరి శిష్యుడైన తోమా యేసు ప్రభు వారి గాయములను తాకుచూ ఉండగా అతని అవిశ్వాసం ఎలాగైతే తొలగిపోయిందో. This is why ఈ కారణమును బట్టి Advent, మరి యొక్క ఆగమన కాలంలో, Christmas, మరి క్రిస్మస్ సందర్భంలో సమయంలో incarnation, మరి మానవ శరీర ధారణ అనేటువంటిది, God becoming flesh, దేవుడు మానవ రూపము లేక మానవ శరీరాన్ని ధరించడము is important for మరి us. మనకు అది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. Because he wants to come to us personally.
మరి ఆయన యొక్క మన విషయాన్ని ఎందుకు చేశాడంటే మనలో ఒకటిగా మారాలని, మన దగ్గరకు మనకు వ్యక్తిగతంగా దగ్గర అవ్వాలని ఈ విషయాన్ని ఆయన చేసి ఉన్నారు. Because he is a person. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి గనుక అన్నట్టుగా He feels our pain. మరి మన యొక్క బాధను ఆయన అనుభవించగలిగాడు ఈ రూపంలో. By coming in the flesh, మరి యొక్క శరీర ధారణతో ఆయన రావడాన్ని బట్టి he's telling us your pain, your wound is real for me. చూసారా, ఆయన మానవ శరీర ధారణ చేయడాన్ని బట్టి మన గాయములు, మన బాధలు, అవును నేను అర్థం చేసుకుంటాను, అవి వాస్తవమైనవి అని ఆయన చెప్తూ ఉన్నారు. I don't want to just give you ointment. మరి ఇదిగో మీ గాయములకు పైపోతను నేను ఇవ్వడానికి రాలేదు అని చెప్తున్నారు. I want to take your wounds into me. మరి మీ గాయములను మొత్తానికి నా లోనికి తీసుకుంటానని చెప్పడానికి వచ్చారు. I want to heal you from deep within inside of you. మరి లోపల నుండి స్వస్థతను కలగజేయడానికి నేను వచ్చి ఉన్నానని మాట్లాడుతున్నారు. As one scholar said, మరి మరొక దైవజనుడు చెప్పినట్టుగా he became what we are, మరి మనం ఏమైతే అయి ఉన్నామో అలాగో ఆయన మారిపోయాడు to make us what he is. మరి ఆయన ఎలా ఉన్నాడో అలాగూ మనలను మార్చడానికి Every wound that he has taken, మరి ఆయన తీసుకుని తన మీద వేసుకున్న ప్రతి గాయము, బాధ కూడానండి is healed. అది స్వస్థపరచబడింది ఆయనలో. And so, brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, what is the wound that you may be suffering? మరి నీవు ఏ బాధ గుండా వెళ్తున్నావు, ఏ గాయము తగిలి నీవు బాధపడుచున్నావు? I'm sure అయితే నాకు ఒకటి తెలుసు, there is a story behind. మరి నీవు పొందిన గాయపు మచ్చ ఉన్నది చూడండి, దాని వెనక ఒక కథ ఉన్నదని నాకు బాగా తెలుసు. I'm sure you want to be healed. మరి దాని విషయంలో నీవు స్వస్థత కోరుచున్నావని కూడా నాకు తెలుసు. And so I offer. మరి కాబట్టి మనకు ఉన్నటువంటి మరి విషయం ఏమిటంటే The incarnate Jesus Christ. మనకున్న సమాధానం ఏమిటంటే మానవ శరీర ధారణ రక్తమాంసాలు ధరించుకున్న యేసు ప్రభువే దానికి మరి సమాధానము. And that is why ఆ కారణమును బట్టి Isaiah tells us, యెషయా ప్రవచనంలోనే మరొక మాట మనం చూస్తూ ఉన్నాము. strengthen the feeble hands, మరి బలహీన చేతులను బలపరచండి, steady the knees that give way, మరి వణుకుచున్న మోకాళ్ళను బలపరచండి. all because of our wounds. మరి ఈ యొక్క తొట్టిల్లు మోకాళ్ళు తత్తరిల్లు హృదయాలతో ఇట్లానండి మనం గాయాలు పొంది తొట్టిల్లు తత్తరిల్లుచు ఉన్న సందర్భంలో Say to those with fearful hearts, మరి ఆ యొక్క మరి భయపడుచున్న వారితో ఇలాగ చెప్పండి, because of deep wounds, చూడండి తత్తరిల్లు హృదయాలు అంటే భయపడిపోతున్న హృదయాలతో ఇలాగ మాట్లాడండి. be strong, do not fear. భయపడక ధైర్యముగా ఉండుడి. Your God will come. మరి మీ దేవుడు వచ్చుచున్నాడు. He will come with vengeance. మరి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. With divine retribution he will come to save. కాబట్టి దైవికమైన ప్రతిదండన చేసి ఆయన మరి మనలను రక్షించడానికి దిగి వచ్చి ఉన్నారు. And so I offer you Jesus Christ today. కాబట్టి మీకు మీ గాయములకు స్వస్థత సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తును నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. Because I know he can heal you. మరి ఎందుకంటే నిన్ను స్వస్థపరచగలిగిన నీ లోతైన గాయాన్ని మార్పగలిగిన మరి ఒకే ఒక్కడు ఆయన మాత్రమే. Because Jesus has taken every wound into his. మరి ఎందుకంటే ఆయన పద్ధతి చూడండి, మన గాయములన్నీ తన మీదకి తీసుకొని తనవుగా చేసుకొని మనల్ని స్వస్థపరుస్తున్నాడు. And he retains the scars in the resurrection. మరి చూసారా, పునరుత్థానం తర్వాత కూడా ఆయన శరీరం మీద ఆ యొక్క పొందిన గాయముల యొక్క మరి ఆ యొక్క గుర్తులు ఉన్నవి. This is the evidence that he has healed your wounds. మరి ఆయన దగ్గర గాయములు ఉండటాన్ని బట్టి అదే మనకు రుజువు అండి, మన గాయములు స్వస్థపరచబడ్డాయని. He's the only God with scars. మరి దేవుళ్ళు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే మరి గాయములు పొంది మరి గాయ గుర్తులు కలిగి ఉన్న ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. He's the only God with yours and my scars. మరి ఇంకొక మాట చెప్పనా, మరి నీ గాయములు నా గాయములు తన మీద వేసుకున్న ఒకే ఒక్క దేవుడు ఆయన. Do you know many gods with scars? మరి గాయములు పొంది ఆ గుర్తులు మచ్చలతో ఉన్న మరి దేవతలను పడిన వారు ఎవరైనా మీరు చూడగలరా, చెప్పగలరా? But why retain the scars in the resurrection? అయితే పునరుత్థానుడైన తర్వాత కూడా ఈ గాయపు గుర్తులను ఆయన ఎందుకు అట్లానే ఉంచుకొని ఉన్నారు? We can only speculate. మరి మనము ఊహించగలం మాత్రమే. Perhaps to tell us that he was really human. చూడండి, బహుశా
ఇదిగో నేను నిజంగా మీలో ఒకటిగా మారిపోయిన ఒక మానవుడిగా మారాను, ఇదిగో నా గాయాల గుర్తులు చూడండి అని చెప్పడానికేమో. I'd like you to notice two important scriptures. మరి ఈ సందర్భంలో రెండు ముఖ్యమైన వాక్య భాగాలు మీ గమనానికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Revelation 1. మరి ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయంలో It says, I am Alpha and Omega. మరి 8వ వచనంలో ఇలా రాయబడింది, నేనే మొదటి వాడను లేక ఆల్ఫాను ఒమేగాను. The beginning and the ending. మరి మొదటి వాడను కడపటి వాడను. Saith the Lord, which is, మరి ఉన్నవాడను, which was, ఉండేవాడను, which is to come, ఉండబోయేవాడను, the Almighty. సర్వశక్తిమంతుడైన దేవుడను. Interesting words, right? చూసారా, ఈ యొక్క 8వ వచనము చాలా మరి గంభీరంగా ఉన్నది, ఆసక్తికరంగా ఉన్నది. Notice which is చూసారా, ఉండేవాడను God. మరి చూసారా, దేవుడు, God always existed. మరి దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు. Which was, మరి నేను ఇంతకు ముందు ఉండేవాడను. His humanity, ఆయన యొక్క మానవత్వాన్ని అది మాట్లాడుచుండవచ్చు. and which is to come, మరి రాబోవాడను ఉండబోవాడను నేనే అంటూ ఉన్నాడు. His second coming as God and man. మరి చూసారా, దేవుడుగాను మానవుడుగాను మారిన ఆయన మరలా రాబోచున్నాడు అనేటువంటి ఒక ప్రస్తావన. The perfect mediator between God and man. మరి చూసారండి, మానవుడు అలాగే దేవుడు కలగలిపిన సంపూర్ణ కలయిక, సంపూర్ణ మానవ దేవుడై ఉన్నాడు. I'd like you to notice one more scripture. ఇంకొక వచన భాగాన్ని మీకు చదివించాలని నేను అనుకుంటున్నాను. Verse 18 says, I am he that liveth. చూడండి, అదే 18వ వచనంలో ఇలాగ అంటున్నాడు, నేను జీవించువాడను, was dead, మృతుడనైతిని, and behold I am alive forevermore. కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. Notice again. మరి మరో మాట చూడండి, I am. చూడండి, నేను ఉన్నవాడను, నేను జీవించువాడను, మొదటి వాడను. Who is the I am? చూడండి, ఐ యామ్ అనే మాటలో ఎవరు మనకు జ్ఞాపకం వస్తున్నారు? God Almighty. ప్రభువైన సర్వశక్తిమంతుడైన దేవుడే. Was dead. మరి మృతుడనైతిని. In other words, I became a human. చూసారా, మరి మృతుడు అవడానికి ఆయన మానవుడిగా మారాడు కదా. But now I am alive forevermore. ఇదిగో యుగ యుగములో జీవించువాడనై ఉన్నాను. Conquered death as God and man. చూడండి, మనిషిగాను దేవుడుగాను ఉన్న ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు. And perhaps బహుశా ఒకవేళ he probably retains the wounds. బహుశా తన గాయములు గుర్తులు ఇంకా ఎందుకు ఆయన ఉంచుకొని ఉన్నాడంటే to tell us how much he loves us. మరి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది చెప్పడానికి అయి ఉండొచ్చు. And that your wounds, మరి మరి దీనిని బట్టి మీ గాయములు స్వస్థత పడి ఉన్నాయి. And so, brothers and sisters, be assured. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఒక విషయాన్ని ఖచ్చితంగా మనం మరి తెలుసుకోవాలి. Your wounds are and will be healed. మరి మీ గాయాలు ఎటువంటివైనా, ఎంత లోతైనవైనా అవి స్వస్థపరచబడ్డాయి. You may ask me, when is it going to be healed? మరి మీరు నన్ను అడగొచ్చు, ఎప్పుడు స్వస్థపరచబడతాయండి అని మీరు నన్ను అడగవచ్చును. I have to be honest and say, I don't know. మరి ఆ గాయాలు ఎప్పుడు స్వస్థపరచబడతాయి అనేది నిజంగా నేను కూడా చెప్పలేను. మరి యథార్థంగా మాట్లాడాలంటే some are healed now. మరి కొంతమంది గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడుతూ ఉన్నాయి. Instantaneously. మరి ఉన్న పాటున అన్నట్టుగా అవి స్వస్థపరచబడుతూ ఉన్నాయి. Some will receive the healing and the fullness of the healing and the fullness of the kingdom. మరి కొంతమంది స్వస్థత దేవుని రాజ్య సంపూర్ణతలో ఆ రోజున వారు పొందుకోవచ్చును. But it's important for us to wait on Jesus. అయితే ఏది ఏమైనా పిల్లరా, ఆయన కొరకు, ఆయన యేసు కొరకు, యేసు ప్రభు కొరకు ఎదురు చూచుట మన వంతై ఉన్నది. Because when Jesus heals you, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచినప్పుడు your healing will be complete. మరి ఆ రోజున నీ స్వస్థత సంపూర్ణంగా ఉంటుంది. And so may you experience కాబట్టి మనందరి అనుభవంలోనికి ఒకటి రావాలి, the joy of this third advent. ఈ యొక్క 3వ ఆగమన ఆదివారంలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము మనము పొందుకోవాలి. By knowing that our wounds will be and is perhaps completely healed. మరి ఈ యొక్క ఆనందము దేనిని బట్టంటే, ఇదిగో నా గాయములు స్వస్థపరచబడుతూ ఉన్నవి, అవి సంపూర్ణంగా స్వస్థపరచబడతాయన్న దాంట్లోనే మన ఆనందం ఉన్నది. And we have joy, మనకు ఈ యొక్క ఆనందం ఉన్నది because Jesus is the reason for our joy.
దీనికి అంతటికి ఆనందానికి కారణం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తే మన ఆనందానికి, మన సమస్త ఆనందానికి ఆయనే కారకుడై ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.